హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తొలి ఏకాదశి అంటే ఏంటి, చతుర్మాసం అంటే ఏంటి, శ్రీ మహావిష్ణుకు ఎందుకు నిద్రలో వెళ్తారు తెలుసుకుందాం. ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా తొలి ఏకాదశి అంటే భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి, ఈ రోజునే ఎందుకు ఉపవాసం చేస్తారు, చతుర్మాసం అంటే ఏంటి, శ్రీ మహావిష్ణువు ఎందుకు యోగ నిద్రలోకి వెళ్తారు, ఆయన నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథను ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇదే రోజు చతుర్మాసం ప్రారంభమవుతుందని భక్తుల విశ్వాసం. చతుర్మాసం అంటే 4 నెలలు అని అర్థం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాసంగా భావిస్తారు. ఈ సమయంలో భక్తులు ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తారు, పూజలు, పవిత్రంగా ఉపవాసాలు చేస్తారు. ఇక అసలు కథ విషయానికి వస్తే, పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయనిస్తారని చెబుతారు. ఈ యోగ నిద్రను శయశాయనం లేదా యోగ నిద్ర అని కూడా అంటారు. మరి విష్ణుమూర్తి ఎందుకు నిద్రలోకి వెళ్తారు? పురాణ కథనం ప్రకారం సృష్టి నిర్వహణంలో నిరంతరం నిమగ్నముండే శ్రీ విష్ణువు చతుర్మాస కాలంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. ఈ కాలంలో ఆయన సృష్టి నిర్వహణ ఒక ప్రత్యేకమైన దినస్థితిలో కొనసాగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఇది మనుషుల మాదిరిగా సాధారణ నిద్ర కాదు, ఇది యోగ నిద్ర. అంటే భవ్యంగా నిద్రిస్తున్నట్లు కనిపించిన దైవిక చైతన్యం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ 4 నెలల కాలాన్ని ప్రకృతికి కూడా ఎంతో ప్రత్యేకమైన సమయంగా భావిస్తారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో ప్రయాణాలు కష్టంగా ఉండేవి. అందుకే పూర్వకాలంలో ఋషులు, సాధువులు ఒకే ప్రాంతంలో ఉండి ధ్యానం, జపం, తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేసేవారని చెబుతారు. అందుకే చతుర్మాస కాలం అంటే భక్తి, నియమం, ఆధ్యాత్మిక సాధనకు ప్రత్యేకంగా మారింది. మరి ఈ సమయంలో తొలి ఏకాదశి ఎందుకు అంతే ప్రత్యేకం? ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, మనసును చెడు ఆలోచనలు దూరంగా ఉంచి భగవంతునిపై మనసును నిలపడం కూడా ఉపవాసంలో ఒక భాగమే. అందుకే తొలి ఏకాదశి రోజున భక్తులు తన శక్తికి అనుగుణంగా ఉపవాసం, జాగరణ, పూజలు చేస్తారు. చతుర్మాసం ప్రారంభమయ్యే ఈ పవిత్ర సమయంలో మనలోని చెడు అలవాట్లు వదిలి మంచి మార్గంలో నడవాలని సంకల్పించుకోవడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సాధనంగా భావిస్తారు. ఇక 4 నెలల యోగ నిద్ర అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు మేలుకుంటారని పురాణ విశ్వాసం. ఈ రోజున ఉత్తన ఏకాదశి లేదా ప్రబోధిన ఏకాదశి అని పిలుస్తారు. అంటే తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తే ఉత్తన ఏకాదశి రోజున మేలుకుంటారని భక్తుల నమ్మకం. ఈ విధంగా తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే చతుర్మాసం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో కొంతకాలం మనం కూడా మనలోని కోపాన్ని, అహంకారాన్ని, చెడు ఆలోచనను తగ్గించుకోవాలా, భగవంతుడిని స్మరించాలా, మంచి పనులు చెయ్యాలా, తోటి వారికి సహాయం చెయ్యాలా. అదే చతుర్మాస కాలంలో యొక్క ఆధ్యాత్మిక స్ఫూర్తి. కాబట్టి తొలి ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది భక్తికి, నియమానికి, ఆధ్యాత్మిక చింతనకు శ్రీకారం చుట్టే పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తే ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.